గాయత్రి గాయత్రి అయ్యో ఎందుకు వచ్చావి? నీ వల్లే మీ అమ్మ ఇలా అయిపోయిందే. వెళ్ళిపో, వెళ్ళిపోవే, వెళ్ళిపో. అసలు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపో, చూడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. అమ్మా, చూడ్డానికి వీల్లేదు. అమ్మా లేదు, వెళ్ళిపో. నేను అమ్మ మీ అమ్మని చూడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో అమ్మా, అమ్మా, వెళ్ళిపో. నాన్న, 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 ఇలా జరుగుతుందని నాకు తెలియదు నాన్న. నాన్న, నాన్న, అమ్మను ఒకసారి చూడమని నాన్న. నాన్న, నేను మీతోటి మాట్లాడుతున్నాను. అమ్మను ఒకసారి చూడమని నాన్న. ఎవడే నీకు నాన్న? నీకోసం గుండెలు పగిలేలా ఏడ్చి చనిపోయింది కదా. కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఎవడే నీకు నాన్న? నాన్న, అలా అనకండి నాన్న. అమ్మని చూడనివ్వండి నాన్న. నువ్వు చూడకే పాపిస్తుందానా? పోవే, నా కళ్ళ ముందు నీకు పో, వెళ్ళిపో. గాయత్రి, గాయత్రి,
ఊరుకోరా, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. రే, గుళ్ళో ఉన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ముందు బట్టలు మార్చుకొని రండి. ఈ చీరలో నిన్ను చూస్తుంటే ఊరుముయ్. హరి మిథున్ రాశి, స్వాతి నక్షత్రం. గాయత్రి ఉత్తరాగం నక్షత్రం. ఇలాగే మురుగన్ గడి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. ఇప్పుడు ఎందుకేదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నావు? మా అమ్మని మా మావిని తలుచుకుంటే మా మావయ్య ఎప్పుడూ అమ్మని అమ్మ అని పిలుస్తాడు, అక్క అని పిలవడు. మా మావికిచ్చి పెళ్లి చేయాలని మా తాతయ్య కోరిక. ఇప్పుడు ఏమైందని అడిగితేనే ఇంత పెద్ద రామాయణం చెప్తున్నావా? ఎప్పుడు ఆటలుగానే ఉంటుందా? మా అమ్మ పాపం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రేపు ఇంటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందని చెప్తే అంతా అదే సర్దుకుంటుంది. రేపటి రోజు బాలేదు. ఏ మీ ఇద్దరు పుట్టినరోజు కదా. అందుకనే చెప్పాను రేపటి రోజు బాలేదని. మా పుట్టినరోజు ఎప్పుడు మాకు కలిసి రాలేదులే. ఏదో ఒకటి చేయండి మామ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, ముందు ఆగరా. నువ్వు పడుకుంటావని మేము ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చామా? ఈరోజు మా ఫస్ట్ నైట్ రా. పో, ఇక నుంచి వెళ్ళిపో. నేనెక్కడ పడుకోవాలి మా? రోడ్లో వెళ్ళి పడుకో. రే, నువ్వు జాగ్రత్త. మేము రాము వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే వస్తాం. పదండ్రా వెళ్దాం. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు మామ. ఊరికే మాట్లాడరా, పోరా. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? వదిలేయండి. ఆడపిల్లని వేళాకోళం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళడం లేట్ అయింది. వాళ్ళ అమ్మ కౌన్సిలర్ అయితే ఏమైనా చేయొచ్చా? అదే ఏం జరగలేదు కదా, వదిలేయండి ప్లీజ్. సరే, మీతో ఒకటి చెప్పాలి. చెప్పొచ్చా? ఏంటి? రేపు నా పుట్టినరోజు. ఈసారి మీతో పాటు గుడికొస్తానని స్వామికి మొక్కుకున్నాను. తీసుకెళ్తారా? సరే. సరే, రేపు నేను అమ్మ వాళ్ళ ఊర్లో గుడికి వెళ్తున్నాను. 4 రోజుల్లో వచ్చేస్తాను. ఊరికెందుకు? ఊరికే, అమ్మున్నప్పుడు వెళ్ళేవాళ్ళం, అందుకే నాన్న వెళ్దామన్నారు. సరే సరే, నేను వెళ్ళొస్తాను, నాన్న వచ్చే టైం అయింది. అలాగే. పొద్దున్నే గుడికి తీసుకెళ్తారు కదా? వెళ్దాం. మ్మ్. వెళ్దామా? నాకొద్దు. మీరు పెట్టుకోవద్దు, నాకీ బొట్టు పెట్టండి. పెట్టండి. ఆపండి ఆపండి. ఏమైంది? నాన్న రే ఉండరా, ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళిపో. బాగా చదువుతున్నావా? నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎందుకు? ఇప్పుడేమైంది? పొద్దున్నే కొట్టు దగ్గరికి వచ్చి సిగరెట్ తాగుతున్నావు. చక్కగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి పని ఎత్తుక్కుంటేనే కదా పని వచ్చేది. నీకు మాత్రం స్పెషల్గా ఎవరు ఇంటికి వచ్చి పని ఇవ్వరు కదా. నీతో తిరుగుతున్న ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నారు. నీకు అసహ్యం వేయడం లేదు?
అలా అనుకుంటే నీకు కూడా అసహ్యం వేయాలి. నాకెందుకు? నీతో చదువుకుంటున్న అమ్మాయిని చూసావుగా, చేతిలో ఒకని భుజం మీద ఒకని పెట్టుకుని వెళ్తోంది. నువ్వు ఒక నోట్బుక్ వేసుకొని తిరుగుతున్నావు. సరిగా అప్పుడు నేను చెప్పేది వినుంటే ఇప్పుడు 4 పిల్లల్ని ఎత్తుకుని తిరిగేదానివి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఏంటి, రెడీనా? నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు. ఒక్కటిచ్చానంటేను కోపం వచ్చిందా? సరే వదిలే. నైట్ అక్కడికి టైంకి వచ్చే. ఎక్కడికి? ఒక వారం నుంచి చెప్తున్నాను, మా వీధిలో జాతర జరుగుతుంది, మొదటిసారిగా నేను పూజ చేస్తున్నానని. ఏయ్, ఊరికి అరవకే, వచ్చేస్తానులే. ఎన్ని గంటలకు రావాలి? 8-9 గంటలకు రా, సరిపోతుంది. సరే సరే, నువ్వు వెళ్ళు. లేట్ అవ్వకుండా వస్తావు కదా? నాకు తెలుసులే. ఇక దయచేయి. వాడికి మాట చెప్తే అయిపోయి ఉండేది కదా. ఏ వాడికి చెప్తే ఏమన్నా అంటాడానా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడాలా? ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. నీకు మర్యాద కావాల్సి వచ్చిందా? ఏయ్ చూడు, చెప్పేది వినవే. చెప్పు, దీనికి బదులు చెప్పే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేటే? అవును, నేనే రమ్మని చెప్పాను. ఇప్పుడు కూడా నేనే వెళ్ళిపోమంటున్నాను. నాకు ఇదంతా ఏమొద్దు. ఇప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి. నేను మా నాన్న చెప్పిన మాటే వింటాను. ఇప్పుడు ఎందుకు మీరు ఇక్కడ నిలబడి అసహ్యంగా అరుస్తున్నారు? నేనే వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. రే దీన్ని నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? వాళ్ళని ఊరికి వదలకూడదు. ముందు చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతుందో చూడు. రే ఆగ్రా. రే ఏదోటి మాట్లాడరా. రే నిన్నేరా. లోపల పెట్టుకోకురా, బయటికి చెప్పిచావు. ఇలా తాగుతుంటే ఇది సెట్ అవ్వదు. చెప్పేది వినపడుతుందా లేదా? రేయ్, నీతోనే మాట్లాడుతోంది, అర్థం కావట్లేదా? కావాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి ఏడ్చేసాయి, భారం అన్న తగ్గుతుంది. రాదు, ఏడుపు రాదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు ఇది ఎవరితో పోతే దానికోసం నేను ఏడవాలి. నీకు ఏడుపే రాదంటే నువ్వు జంతువా? అవునరా, నేను జంతువునే. ఎలాంటి ఫీలింగ్ లేని జంతువుని. ఇటు రే రే చూడరా. రేయ్, నీ పిల్లవర్రా? వచ్చిందా? ఫోన్ ఎక్కడా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అసలు ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పాలి కదా. అంత పోయిందే. అది నిన్ను వదిలేసిందే. అక్కడికి వెళ్తే అది ఇంకొకరితో నిశ్చితార్థం చేసుకుంటోంది. నువ్వు తాగావా? అదొదిలే. ఆ రోజు నా మీద ఒట్టేసావుగా. ఏయ్, వాడు పాపమే. వాడికి ఎందుకు ఇలా జరుగుతోంది? ఓ, అయితే నాకేమైనా పర్వాలేదన్నమాట. నీకదంతా ఏమి అవ్వదే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఏయ్ వదలు, నువ్వు నాకొద్దు. పోవే పో. ఎప్పుడో అప్పుడు నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలిసే. అది ఇప్పుడే చేస్తున్నావు. మీ అందరు అమ్మాయిలు ఒకటేనే. పోవే. మీరు చేసే తొక్కలు లవ్కి మేమే దొరికామా? ఎవనా ఎవనా తొక్కలో లవ్వా? కొడుతున్నావా? ఆగవే. ఏయ్ రారా, ఇటు కూర్చో. ఇది లేదంటే బ్రతకలేమా? నువ్వేం బాధపడకరా, నీకు నేనున్నాను బావా. మనకెవ్వరు వద్దురా. ఇక్కడే ఆపు బాబు.
ఇలా తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి బయట? హాస్పిటల్కి వెళ్ళొచ్చావమ్మా. ఏంటి హాస్పిటల్కా? ఎందుకమ్మా? లోపలికి రా చెప్తాను. ఎందుకమ్మా హాస్పిటల్కి వెళ్ళారు? ఏమైంది? తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. ఊళ్ళో కళ్ళు తిరిగి కింద పడిపోతే పాండు మామయ్య తీసుకొచ్చాడమ్మా. ఏమంటున్నావమ్మా? ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. 1 నెలలో ఆపరేషన్ చేయాలంట డాక్టర్ చెప్పారమ్మా. అయితే ఆపరేషన్ చేయించాల్సింది కదా. ఎక్కడా మీ పెళ్లి చూడకుండా ఏ ఆపరేషన్ చేయించుకునని పట్టుదలగా కూర్చున్నాడాయన. మేం ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదాయన. వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేసి 1 నెలలోపు మీ పెళ్లి చేసేయాలంటున్నాడు తాతయ్య. ఇప్పుడు నా పిల్లంత అవసరమా అమ్మా? తాతయ్య కోసం చేసుకుని తీరాల్సిందేనమ్మా. రేపు నాకు ఎగ్జామ్ ఉందమ్మా. నాన్నేమన్నారు? అందరూ ఒప్పుకున్నారమ్మా. రేపు నువ్వు ఎగ్జామ్ రాసేసిరా. సాయంత్రమే కదా. సరేనా? రా. అవునండి, మా నాన్నగారికి ఇలా జరగటం వల్ల తొందరగా పెళ్లి చేసేమన్నారు. అందుకే ఇంత తొందరగా చేస్తున్నాం. ఏమనుకోకండి. మీరు కొంచెం అన్నయ్య గారికి కూడా చెప్పండి. సరే, ఉంటానండి. అనుకోకుండా చేస్తున్నావమ్మా. అందుకే ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాను. సరే కమల, ఉంటాను. అమ్మా, ప్రియ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చొస్తాను. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈ సమయంలో బయటికి ఎందుకమ్మా? లేదమ్మా, ఇది తన బుక్కే. ఎగ్జామ్స్ కి తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్పేసి వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయ్. సరేనమ్మా. రా, నాన్నకి ఎలా ఉంది? తిన్నారా? తిన్నారక్క, పర్వాలేదు. గాయత్రి ఎక్కడుంది? పడుకుందా? వాళ్ళ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంత రాత్రి పూట? లేదు, ప్రియా బుక్ మన గాయత్రి దగ్గరుందంట. రేపు పరీక్షలు కదా, అది ఇచ్చేసి నిశ్చితార్థం గురించి కూడా చెప్పేసి వస్తానని చెప్పింది. సరే సరే అక్క, చాలా ఆకలేస్తుంది. తినడానికి వండి పెట్టవా? ఇదిగో తీసుకొస్తాను. ఏంట్రా ఇది? ఏదోలా ఉందిరా. తను లేకుంటే నేనుండలేనని తనకు తెలుసు. తెలిసి కూడా ఇలా హింసిస్తుందేంట్రా? తీసుకొని తాగరా, అంతా సరైపోతుంది. దీనివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ బాధపోవడానికి కూడా దీన్ని వాడాల్సి వస్తోంది. చూపించు. నీకేనా పిచ్చేట్రా? తన మీద నేను ఒట్టేశానురా. ఇక మీ దీన్ని తాగను కూడా తాగను. అరే, ఏంట్రా ఇప్పించి పని? నువ్వు నన్ను చూడకుండా మాట్లాడకుండా 10 రోజులున్నావు కదూ. అలా ఏం లేదు. నీ మీద నా కోపంతో నేనేం చేశానో నాకే అర్థం కావట్లేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. సడన్ గా రేపు నాకు మోహకి ఎంగేజ్మెంట్ అని అంటున్నారా? ఏమంటున్నావు? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను ఇప్పుడే నీతో పాటు వచ్చేస్తాను. లేదంటే నేను చచ్చిపోతాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రేపు నువ్వు కాలేజీకి వస్తున్నావా? ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. నువ్వు భయపడకుండా వెళ్ళవే, నేను చూసుకుంటాను. ఏం చేయాలరా? రేయ్, నువ్వు నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించు. రేయ్, అసలు దీని గురించి వదిలేరా. చెప్పింది చెయ్యి. నేను వెళ్ళి మురుగన్ గాడికి రామ్ గాడికి ఏం చేయాలో చెప్పేసి వస్తాను. నువ్వు రామామా, ముందు హాస్పిటల్కి వెళ్దాం.